ఇవాళ నా స్పెషల్ గెస్ట్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. మీరు ఓడిపోవటం అనేది అందరికీ నిజంగా షాకింగ్. ఏంటి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? రిగ్గింగ్ చేశారు. మహిళలను అయితే వాళ్ళు ఓట్స్ వేయడానికి వెళ్తుంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్యాంట్స్ ఇప్పి, సో అక్కడ ఆ బూత్లో మరి క్లియర్గా తెలుస్తుంది కదా, రిగ్గింగ్ చేస్తే వన్ సైడ్గా ఓట్లు పడ్డ విషయం తెలుస్తుంది కదా. ఒక బూత్లో అయితే నాన్ లోకల్ అని చెప్పేసి ఇది తప్ప పెద్దగా మీ గురించి మాట్లాడటానికి కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేకుండా నాన్ లోకల్ అని చెప్పిన గొట్టిపాటి లక్ష్మి ఉంటుందా దర్శిలో, లోకల్ అని చెప్పుకున్న ఎమ్మెల్యే గారు ఉంటున్నారా దర్శిలో అనేది దర్శి ప్రజలు చూస్తున్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి దర్శిలో ఆ పేపర్స్ ని ఫస్ట్ టైం చింపి పడేశారు. ఆఖరికి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా కొన్ని టీవీ ఛానల్స్ దీని గురించి ప్రముఖంగా ఇచ్చాయి. అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనని కూడా టీం ఉన్నారు, అనెస్థెటిస్ట్ డాక్టర్ కానీ అందరికి అనుకొని ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా నా డ్యూటీ నేను చేసి వచ్చాను. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్. మీరు మీ చేతులతో పురుడు పోసినటువంటి ఫ్యామిలీ వైసీపీ ఫ్యామిలీ. ఇవిడైతే నాకు అసలు ప్రచారం కూడా అవసరం లేదు కదా, నేను ఏసీ రూమ్లో పడుకున్నా కానివ్వండి ఒక 50,000 మెజార్టీతో ఈజీగా గెలిచేస్తా అని చెప్పేసి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఆ రోజు కనిపించింది. 25 ఏళ్ళు వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీకి అంటిపెట్టుకుని ఉన్నామని చెప్తారు. 50,000ని 2,000కి తీసుకొచ్చాం. బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి మేము దించేయబోతున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారంట. 6 నెలలు అవసరం లేదు, 2 రోజులు చాలు. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎన్ని వర్గాలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 40 డేస్లో వచ్చిన గొట్టిపాటి లక్ష్మికి ఎన్ని ఓట్లు ఏంటి అని లోపల వాళ్ళు కట్ అండ్ పేస్ట్ రూపంలో కొన్ని వీడియోస్ తిప్పారు. అవి చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం గురించి. ఒక విజన్ ఉన్న నాయకుడు దర్శిలో ఆ రోజు అలా మాట్లాడుతుంటే అందులో 10% మా లాంటి వాళ్ళకున్న స్టేటస్లు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు, చాలా సంతోషం. మీ ఎన్నికల ప్రచారాన్ని దగ్గర నేను చూశాను. మీ రాక, మీ పేరు అనౌన్స్ చేయటం, మీరు ముఖ్యంగా దర్శిలో అడుగుపెట్టడమే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. సో నేను కూడా కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం కవర్ చేశాను, ప్రజల పల్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. బట్ నాకు షాకింగ్ న్యూస్ అది, మీ ఓటం అనేది. సో ఫస్ట్ అసలు అక్కడి నుంచే మొదలు పెడదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి తెలుగుదేశం కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరు దర్శిలో గొట్టిపాటి లక్ష్మి ఓడిపోతుందని చెప్పేసి అయితే ఎవరు ఊహించలేదు. బట్ అనుకోని పరిణామం అయితే ఎదురైంది. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీ ఓటమి పట్ల మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. నా ఓటమి మాత్రం చాలా బాధపడ్డాను. అది చెప్పుకోలేని బాధ. బికాజ్ ఇంత హిస్టారిక్ విన్లో నేను లేనే, ఆ టీమ్ ఆఫ్ ఎమ్మెల్యేస్లో నేను లేను అని చాలా బాధపడ్డాను. కానీ అట్ ద సేమ్ టైం నన్ను నమ్మి 1,00,000 ఓట్లు పడినాయి నాకు. 99,300 సుమారుగా 1,00,000 ఓట్లు వేశారు. వాళ్ళు అంతకన్నా బాధపడుతున్నారు అని తెలుసుకొని నేను ఓడిపోయిన 3వ రోజే ప్రజల్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళకి అండగా ఉన్నాను, వాళ్ళకి మాట ఇచ్చాను, దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడతాను అని చెప్పి. సో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎస్. సో ఓటమి తర్వాత అంటే పార్టీ కూడా, మీకే కాదు పార్టీకి కూడా పెద్ద షాక్ అని అయితే నేను విన్నాను. చంద్రబాబు గారిని ఎప్పుడు కలిసినా కానివ్వండి, లేదంటే లోకేష్ గారిని కలిసినా కానివ్వండి, వాళ్ళు కూడా ఇదే సానుభూతి మీ పట్ల వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి అయితే నేను విన్నాను. నిజమేనా అది? వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మేము ఎన్నిసార్లు కలిసినా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనుకున్నాము, నువ్వు ఎట్లా ఓడిపోయావని మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. అట్ ద సేమ్ టైం దర్శి నియోజకవర్గం అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి నాకు భరోసా ఇవ్వటం జరిగింది. ఆ ధైర్యంతో నేను ఎప్పుడూ దర్శిలోనే ఉంటున్నాను,
ప్రజలు ఎప్పుడు ఏ ఫోన్ కాల్ చేసినా నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను. చిన్న ఫంక్షన్ లేదు, పెద్ద ఫంక్షన్ లేదు, ఎవరు పిలిచినా మా ఇంట్లో అమ్మాయి అని పిలుస్తున్నాను అంటున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు చూస్తే నాన్ లోకల్ అని చెప్పిన గొట్టిపాటి లక్ష్మి ఉంటుందా దర్శిలో, లోకల్ అని చెప్పుకున్న ఎమ్మెల్యే గారు ఉంటున్నారా దర్శిలో అనేది దర్శి ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యే పేరు ఉచ్చరించడం కూడా మీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది. అదేం లేదు. సరే, ఓకే. అంటే నిజంగానే ఇప్పుడు అసలు పూర్తిగా పోయిందా? అంటే నేను మొదట్లో గమనించినప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు మీ మీద పెట్టినటువంటి మొదటి ఎలిగేషన్ కానివ్వండి, చివరి ఎలిగేషన్ కానివ్వండి ఇదే, నాన్ లోకల్ వీళ్ళు అక్కడ నర్సరావుపేట అక్కడే ఉంటారు, ఇక్కడ రారు అని చెప్పేసి, ఇది తప్ప పెద్దగా మీ గురించి మాట్లాడటానికి కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. సో మొత్తానికి 6 నెలలు గడిచిపోయింది కదా, ఇప్పటికి పూర్తిగా సమస్య పోయినట్టని ఆ నాన్ లోకల్ అస్త్రం వాళ్ళు మూలన పెట్టుకోవడం అనేది తీసి అటక మీద పడేయటమేనా? వాళ్ళు ఇప్పటికీ కూడా అదే స్ట్రాటజీ. ఎలక్షన్స్ టైంలో నాన్ లోకల్ గెలిస్తే వీళ్ళు నర్సరావుపేట వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు గెలిచాక కూడా ఇదే స్ట్రాటజీ. నాన్ లోకల్, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్తారా, లేదా ఈమెకి ఏమైనా పదవి వస్తే పక్కకి వెళ్ళిపోతుంది అని. నేను దర్శిలో టీడీపీని గెలిపించుకోవడానికి వచ్చాను. మొదటి ప్రయత్నంలో ఓడిపోయాను, నెక్స్ట్ గెలిచే తీరుతాను. నేను ఇప్పుడు దర్శిలోనే ఉంటున్నాను. నిరంతరం నేను దర్శి ప్రజల కోసం కష్టపడుతున్నాను. మీరు చూసుకుంటే ఈ 6 నెలలు నేను ఒక 10 to 15 days కూడా ఫ్యామిలీ టైంకి కేటాయించి ఉండను. ఎయిదర్ నేను దర్శిలో ఉంటున్నాను, లేదు దర్శిలో ప్రోగ్రామ్స్ కానీ అక్కడ వర్క్ లేని రోజు నేను ఫైల్స్ తీసుకొని దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి మినిస్టర్స్ని, సీఎం గారిని, లోకేష్ గారిని ఇలా సీఎం ఆఫీస్ చుట్టూ సెక్రటేరియట్ దగ్గర తిరుగుతూ ఉన్నాను. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 కేంద్ర మంత్రులు కూడా రీసెంట్గా కలిసారంట కదా మీరు? ఎస్, నేను 2 సెంట్రల్ మినిస్టర్స్ని కలవటం జరిగింది. రీసెంట్లీ ఏపీ డ్రోన్ సమ్మిట్లో రామ్మోహన్ నాయుడు గారిని, అట్లాగే మొన్న రావిపాడులో ఒక ఈవెంట్లో పెమ్మసాని గారిని కలవటం జరిగింది. పెమ్మసాని గారిని మాకు దర్శిలో రోడ్స్ లేని బీటీ స్టాండర్డ్స్, ఆ రోడ్స్ కూడా లేని మొత్తం 200 kilometers స్ట్రెచ్ ఉంది. అది పెమ్మసాని గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఏంటమ్మా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు రాలేదు, మీరు వచ్చారు ఏంటి అని చెప్పేసి అనలేదా? అట్లేం అడగలేదండి. చాలా పాజిటివ్గా అయితే స్పందించారు. రైట్, ఒక్కసారి మీ ఓటమి కారణాల వరకు వెళ్దామండి. అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మీ రాక, మీ పేరు అనౌన్స్ చేయటం, మీరు అడుగు పెట్టడమే ఒక ప్రభంజనం అనుకున్నారు. అంతకుముందు దాదాపుగా ఒక 40-50 వేల మైనస్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కాస్త, కూటమి కాస్త గెలుపు తీరాలకు సునాయాసంగా చేరుతుందని చెప్పేసి అందరూ భావించారు. ఆల్మోస్ట్ రిపోర్ట్లు కూడా మ్యాక్సిమం అలాగే వచ్చాయి. కానీ చాలా స్వల్ప తేడాతో, 2,500 తేడాతోటి మీరు ఓడిపోవటం అనేది అందరికీ నిజంగా షాకింగ్ న్యూస్. ఏంటి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? రిగ్గింగ్ చేశారు, మనీ పవర్, మజిల్ పవర్ యూస్ చేశారు. రిగ్గింగ్, మనీ పవర్, మజిల్ పవర్. సో సింపుల్గా ఈ 3 మాటల్లో తేల్చేశారు. సో ఏంటి, ఫస్ట్ మనం రిగ్గింగ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజమా ఇది, వాస్తవమా? బొట్లపాలెం అనే విలేజ్లో ఏజెంట్లు తలకాయలు పగలగొట్టేసి డోర్స్ క్లోజ్ చేసుకొని రిగ్గింగ్ చేసుకుంటున్నారు. మేము వెళ్తే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడే ఉన్నారు, పోలీస్ అందరూ అక్కడే ఉన్నారు. లోపలికి టీడీపీ వాళ్ళని ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆల్మోస్ట్ అప్పటికి ఒక 500 votes వేసేసుకున్నారు. నేను వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేసి పోలింగ్ స్టార్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా మీదకి, ఒక మహిళా అభ్యర్థి మీదకి కత్తి దాడి చేయడానికి వచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్. వాళ్ళు జస్ట్ అలా చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. కత్తితో దాడికే వచ్చారు, కత్తితో దాడికి వచ్చారు, పెద్ద కర్రలు తీసుకొని మీదకి వచ్చారు. పోలీసు అసలు పట్టించుకోలేదు. మహిళలను అయితే వాళ్ళు ఓట్స్ వేయడానికి వెళ్తుంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్యాంట్స్ ఇప్పి వాళ్ళ ఎదురుగా నిలబడి మీరు ఎలా ఓట్స్ వేస్తారో చూస్తాము అన్నారు. ఇంక ఇవన్నీ మేము కొన్ని చెప్పుకోలేనివి. ఎక్కడ అంటే ప్యాంట్స్ ఇప్పడం అంటే
పోలింగ్ బూత్ దగ్గర లేదంటే బయట? బూత్ బయట లోపలికి వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేసి అక్కడ మేము ఫైట్ చేసి పోరాడి రోడ్ మీద కూర్చొని మళ్ళీ పోలింగ్ స్టార్ట్ చేయించుకున్నాం. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఈ విషయం తెలియజేసి ఇట్లా జరుగుతుంది అని. నన్ను ఈ ఇష్యూలో బ్లాక్ చేసి ప్యారలల్గా 4 బూత్స్లో రిగ్గింగ్ చేశారు. అంటే ఒక చోట గొడవ సృష్టించి అక్కడ మిమ్మల్ని పెట్టి ఎస్, వేరే చోట రిగ్గింగ్ చేసుకున్నారు. కంప్లీట్గా రిగ్గింగ్ చేశారు. సో ఆ రిగ్గింగ్ అంటే ఆ 4 బూతులు వీటి వల్లే మైనస్ ఏందంటారా? డెఫినెట్లీ వాటి వల్లే ఓడిపోయాను. సో అక్కడ ఆ బూతుల్లో మరి క్లియర్గా తెలుస్తుంది కదా, రిగ్గింగ్ చేస్తే 1 సైడ్గా ఓట్లు పడ్డ విషయం తెలుస్తుంది కదా. పోలీస్ సపోర్ట్తో 1 సైడ్గా ఓటింగ్ జరిగింది. అంటే పడ్డ ఓట్లలో కూడా 1 సైడ్గానే ఉందా? ఒక బూత్లో అయితే 600 ఓట్స్ ఉంటే 600 వైసీపీకి పడినాయి, ఆర్ సమ్ 30-40 ఓట్స్ టీడీపీకి. ఇంత వేవ్లో స్టేట్లో ఏ బూత్లో ఇలా పడింది వైసీపీకి? ఓకే, 600కి 600 ఓటు వాళ్ళకి. కొన్ని చోట్ల 96%, 98% పోల్ రేట్ ఆ బూత్లో. అక్కడ కూడా సేమా ఇదే పరిస్థితి? ఆ 4 బూత్స్ అట్లాగే జరిగింది. ఓకే, అంటే 96%, 97% ఉన్న వాటిలో మొత్తం. అంటే ఆ లెక్కన మీకు ఉన్న వాటిలో ఒక 10 ఓట్లు 5 ఓట్లు అట్లా నామకే వాస్తా, 40 ఓట్స్ అట్లా వచ్చి మిగతా మొత్తం అటేసేసి. అటే పడి. సో అంటే అక్కడ ఒక 600, అక్కడ ఒక 600, అక్కడ ఒక 600, అట్లా 600-700 కలుపుకుంటే మీకు 2400తో ఓడిపోయాను. సో మరి ఇది తర్వాత అంటే మీరు గట్టిగా దాని మీద పోరాటం కానివ్వండి, లేదంటే కేసు పెట్టం కానీ, ఎలక్షన్ కేసులు పెట్టం కానీ ఇవేమీ చేయలేదా? మేము ఆ రోజు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎస్పీ గారి, కలెక్టర్ గారికి. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు సేఫ్గా ఉండండి అనే చెప్పారు నాకు. అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని సేఫ్గా ఉంచుతామని కూడా లేదు. తర్వాత ఎప్పటికో పోలీస్ ఫోర్స్ వచ్చారు. అండ్ ఈ బొట్లపాలెం విలేజ్లో పోలింగ్ ముందు రోజే కొంత గొడవలు జరిగి తలకాయలు పగలు కొట్టుకున్నారు. అది కూడా మేము ఇన్ఫార్మ్ చేసాము, ఇక్కడ ఇట్లా ఇష్యూ ఉంది, రేపు పోలీస్ ఫోర్స్ ఎక్స్ట్రా ఉంచండి అక్కడ అని. అది కూడా జరగలేదు. కానీ ఎలక్షన్ టైంలో క్వైట్ ఆపోజిట్గా ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో తలకాయల పగలు కొడతారని, బూత్ క్యాప్చరింగ్లు చేస్తారని, రిగ్గింగ్లు చేస్తారని, అది చేస్తారని, ఇది చేస్తారని, ఇవన్నీ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. బూచేపల్లి వర్గం ప్రచారం చేస్తారు కదా మీ మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ప్రచారం చేశారో వాళ్ళని ఫాలో అవుతూ బూచేపల్లి గారు కూడా అదే పెట్టారు మా ఫ్యామిలీ మీద ప్రెస్ మీట్. మేము రౌడీజం చేస్తామని, మేము రిగ్గింగ్లు చేస్తామని. అది వాళ్ళ స్ట్రాటజీ. కానీ రివర్స్లో మీ వాళ్ళు తలకాయల పగలు కొట్టించుకున్నారు. రివర్స్లో మీ మీద నాకు బాగా గుర్తు, మీరు ధర్నా చేసినటువంటి పోలింగ్ డే రోజు కదా ధర్నా చేసింది. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళా సభ్యురాలిగా అంత పెద్ద ఎత్తున ఆందోళన చేసింది మీరే అనుకుంటా. అంటే ఆ సందర్భంలో కూడా కొంతమంది మీ మీద దాడికి వచ్చినట్టున్నారు. ఆ రోజే ఆ ఇష్యూ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ రోజే నా మీద అటాక్ వచ్చారు. ఆ టైంలో ఒక మహిళకి ఏదో వచ్చేవి కట్ చేయటమో లేదంటే ఇంకేదో చేయడం, ఒక మహిళని ఈ ఇయర్ రింగ్స్ పట్టుకొని లాగారు, ఆమెకు చెవు కట్ అయింది. తర్వాత వచ్చి నైఫ్ తీసుకొని వచ్చారు, అంతా ఇక్కడంతా బ్లీడ్ అవుతూ ఉండింది. 2 ఏజెంట్స్ తలకాయలు పగలు కొట్టారు. 3 కార్యకర్తల్ని వాళ్ళ మీద దాడులు చేశారు. వాళ్ళకంతా అక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి. అదంతా కూడా వీడియోలో ఉన్నారు. దెబ్బలు తగిలిన వాళ్ళంతా కూడా మాతో కూర్చున్నారు, రోడ్డు మీద కూర్చున్నారు. మరి ఇప్పటికైనా కనీసం ఆ కేసులు ఏమైనా మూవ్ అవుతున్నాయా? ఇప్పుడు మూవ్ అవుతున్నాయి. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ క్యాంపెయిన్లోనో లేదంటే మీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఈవిడైతే నాకు అసలు ప్రచారం కూడా అవసరం లేదు కదా, నేను ఏసీ రూమ్లో పడుకున్నా కానివ్వండి ఒక 50,000 మెజార్టీతో ఈజీగా గెలిచేస్తా అని చెప్పేసి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఆ రోజు కనిపించింది. సరే, చాలా వరకు నమ్మేవాళ్ళు నిజమేనే అనుకున్నారు, కొంతమంది అలాగే మీ పక్షానే ఉన్నారు. అలాంటి సవాల్ కానీ అలాంటి కామెంట్ కానీ వచ్చినప్పుడు ఆ రోజు మీకు ఏమనిపించింది? 50,000తో గెలుస్తానన్న వ్యక్తిని 2,000కి తీసుకొచ్చాం. 25 ఏళ్ళు వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీకి అంటిపెట్టుకుని ఉన్నామని చెప్తారు. 50,000ని 2,000కి తీసుకొచ్చాం. ఆ 2,400 ఎలా గెలిచారో రాష్ట్రం అంతా తెలుసు. వాళ్ళు టెక్నికల్గా గెలవచ్చు, కానీ నేను నైతికంగా నేను ప్రజల గుండెల్లో గెలిచాను. అంతే సింపుల్గా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అశోక్ వర్ధన్ రెడ్డి పేరు కూడా వస్తుంది. మీరు తాజాగా చూసే ఉంటారు, మొన్న రేషన్ మాఫియా, రేషన్ బియ్యం ఇష్యూలో ఒక సిట్ వేస్తే ఆ సిట్లో అశోక్ వర్ధన్ రెడ్డి అనేటటువంటి ఒక ఆఫీసర్ని, అప్పటికి మీ డిఎస్పీ అనుకుంటాను, ఆయన కూడా పెట్టారు. సరే, ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఒక పక్క మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గొడవ చేసి ఇదేంటి
వీళ్ళంతా వాళ్ళ మనుషులు, వైవి సుబ్బారెడ్డి అనుకూలంగా ఉండే మనుషులు, బాలినేనికి వైవికి ఏదో గొడవ వస్తే ఆయన తీసుకొచ్చి చివరికి అటు ఇటు కాకుండా దర్శలో వేశారు. ఆ రోజు గొట్టిపాటి లక్ష్మి వాళ్ళ మీద కూడా ఓడిపోవడానికి కారణం ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే పెద్ద ఎత్తున ట్విట్టర్లో, ఫేస్బుక్లో అన్నిట్లోనూ రచ్చరచ్చ చేశారు. సో ఆ కారణం వల్లేమో మీ ప్రభుత్వం కూడా మార్చేసింది. ఉన్నాడా అశోక్ వర్ధన్ రెడ్డి మీ ఓటమి అనుకున్నాడా? ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అఫీషియల్ చేయాల్సిన బాధ్యతల్ని పక్కన పెట్టేసి అనధికార వైసీపీ కార్యకర్తగా చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ రోజు చాలామంది వన్ సైడెడ్గా చేశారు. నా ఓటమికి కారణం కూడా ఉంది, పోలీస్ అధికారులు కూడా డెఫినెట్లీ ఉంది. సోషల్ మీడియాలో వ్యతిరేకత కూడా ఇదే కారణం అవ్వచ్చు. ఓకే, ఇంతకన్నా నిజాయితీపరుడైన ఆఫీసర్ తీసుకోవాలని దానిలో నుంచి తొలగించి ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే అశోక్ వర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలామంది ఆ రోజు ఉన్నారు. ఎప్పుడన్నా అంటే మీ ఈ ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మీరు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక ఊర్లో ఎలాంటి ఇష్యూ ఏదో అయిందనుకుంటాను, అంటే మిమ్మల్ని కర్రలతో కొట్టడానికి రావటం, మీ దీనికి చుట్టూ బైక్లు రెడ్డిపాలెం అనే ప్లేస్కి వెళ్తే అసలు అక్కడ రానివ్వలేదు. నా కార్ చుట్టూ బైక్స్తో వైసీపీ జెండాలు పట్టుకొని ఎట్లా వస్తారో మేము చూస్తామని ఒక వికృత చేష్టలు. 17-18 years కూడా ఉండదు వాళ్ళకి. మాకు కూడా వెనక టీం ఉన్నారు, మాకు మనుషులు ఉన్నారు. అనవసరమైన గొడవలు వద్దు అనుకుని ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా అశోక్ వర్ధన్ రెడ్డి కనిపించాడా మీకు? మాకెప్పుడు పోలీస్ సపోర్ట్ లేదండి. అడిగారు అంటే మీరు రిక్వెస్ట్ చేశారా ఆ టైంలో? మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు? లేదు. సో ఆయన మొత్తం అటువైపే కొమ్ము కాస్తూ అటువైపే ఇచ్చేస్తూ వన్ సైడెడ్గా చేశారు వైసీపీ గెలుపుకి. సార్ ఇది మజిల్ పవర్ అనుకుందాం కాసేపు. మనీ పవర్ ఎలా పనిచేస్తుంది మరి? మీరే అన్నారు మజిల్ పవర్, మనీ పవర్, రిగ్గింగ్ ఇవన్నీ మొత్తం నన్ను ఆ రోజు ఓటమి పాలు కావడానికి కారణమయ్యాయని చెప్పేసి. మేము డాక్టర్స్ ఫ్యామిలీ. మా తాతగారు నాన్నగారు పాలిటిక్స్లో ఉన్న, నేను మ్యారీడ్ ఇంటూ డాక్టర్స్ ఫ్యామిలీ. మాకు మైండ్స్ లేవు, తవ్వితే వచ్చే డబ్బులు లేవు. కష్టపడి 2 చేతులతో వైద్య వృత్తిలో సంపాదించిన డబ్బులు. ఆయన ఓటుకి 3,000, 5,000, 6,000 కూడా పంచిన సందర్భాలు ఉన్నాయంట. డబ్బులు విసిరేసి ఎలక్షన్ చేశారు. 50,000తో గెలుస్తానన్న వ్యక్తి 2,000తో బయటపడ్డారు. అంత విసిరేస్తే. ముఖ్యంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత డబ్బు మనం భరించలేమే, ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు లేదే, అలాంటప్పుడు మనకి ఎలక్షన్ అవసరమా, మనం ఎక్కడో మన వల్ల కాదేమో అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదా మరి? ఒక్కసారి ఎలక్షన్స్ ఈ పాలిటిక్స్లోకి అడుగుపెట్టాక మేము అన్నిటికీ సిద్ధపడి వచ్చాము. ఏదైనా తెలుగుదేశం పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతోనే వచ్చాము. ఎక్కడా మేము భయపడలేదు, వెనక అడిగేయలేదు. రైట్. మీరు దర్శిలో ఓడిపోయిన దగ్గర నుంచి ఉన్నారు, ఫ్యామిలీకి కూడా టైం కేటాయించుకుని అచ్చం ప్రజలతోనే ఉన్నారు. సరే, ఇది ఓన్లీ నేను ఉన్నాను, నేను తిరిగాను, నేను చేస్తున్నాను అని చెప్పేసి నోటి మాటగా చెప్తే కుదరదు. ఒక పక్క బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు, మీరు ఓడిపోయిన క్యాండిడేట్ అయినా సరే పార్టీ తరఫున నిలబడి అక్కడ పనిచేస్తున్నారు. ఏంటి ఆయన ఏం చేయలేదు, ఈ 6 నెలల్లో మీరేం చేశారు, మీ మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేనేం చేస్తున్నానో చెప్తాను, తర్వాత ఆయన గురించి మాట్లాడదాం. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దర్శికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి పనులు జరగలేదు. ఫస్ట్ సైన్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దానికి మోక్షం వచ్చింది. అది ఇంతకుముందు అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇండియాలో పూణే తర్వాత ఏపీలో దర్శికి శాంక్షన్ అయింది. ఓకే, అది అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు దానికి ఫండ్స్ రిలీజ్ అయ్యి 1 yearలో అది పూర్తి చేసేలాగా వర్క్స్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, మేము దర్శి కాన్స్టిట్యున్సీలో బస్ షెల్టర్స్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు దాకా బస్ షెల్టర్స్ లేవు దర్శిలో. ఎండున్నా వానున్నా పీపుల్ ఒక మూలను వెయిట్ చేయాల్సిందే, తడుస్తూ లేదా ఎండకి.
బస్సుల కోసం, అది ఎన్ని అవర్స్ అయినా బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం చాలా ఉపయోగంగా ఉంది ప్రజలకి. ఎన్ని ఏర్పాటు చేశారండి మొత్తం 2 పెట్టాము, ఇంకొక 2 పెట్టాము. ఓకే. టీటీడీ కళ్యాణ మండపం వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు శిలాఫలకం వేసి అక్కడితో ఆగిపోయింది. వాళ్ళు చేసినంత స్టోన్ వేసుకోవటం, ప్రాజెక్ట్స్ అక్కడితో ఆపేయటం. అది మళ్ళీ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక అది నిన్న వర్క్ స్టార్ట్ అయింది లాస్ట్ మంత్. ప్రజలు 50 lakhs విరాళాలు కూడా ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన దానికి కూడా విలువ లేకుండా దాన్ని పక్కన పడేశారు. కనీసం ఆ ఫండ్స్ ఉన్నాయా? ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు కూడా నిధులు శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. అలాగే మీరు నా ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్పారు, కొన్ని ప్రామిసెస్ కూడా చేశారు. ముఖ్యంగా అక్కడ డిగ్రీ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తాను. అన్నా క్యాంటీన్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఆగిపోయింది, అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కోల్డ్ స్టోరేజ్ ఆగిపోయి ఉంది, దాని గురించి అగ్రికల్చర్ మినిస్టర్ని కలవటం జరిగింది, అది కూడా స్టార్ట్ అవుతుంది. లోకేష్ గారు యువగలంలో ప్రామిస్ చేశారు దర్శికి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తామని. ఇప్పుడు అది 21-22 ఆ టైంలో శాంక్షన్ అయ్యి 90 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన కాలేజ్ ఇప్పుడు 292 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ స్కూల్ క్యాంపస్లో అడ్జస్ట్ అవుతున్నారు. ఒక బ్లాక్లో ఒక 5 క్లాస్ రూమ్స్లో షిఫ్ట్ బేసిస్లో, ఈవెన్ ల్యాబ్స్ కూడా. అందులో ఒక అమ్మాయి టాపర్ కూడా యూనివర్సిటీకి, అండ్ అక్కడ చదివే అమ్మాయి. చుట్టూ దర్శిలో మొత్తం మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఈ డిగ్రీ కాలేజ్ లేకపోవటం వల్ల చాలా డ్రాప్ అవుట్స్ కానీ, ఎర్లీ మ్యారేజెస్ కానీ ఉంటున్నాయి. ఈ ప్రాబ్లమ్ని నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను వెంటనే శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే మున్సిపాలిటీ బిల్డింగ్ లేదు, అది త్వరలో కన్స్ట్రక్ట్ చేపిస్తాము. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు, ఆ వర్క్స్ అన్ని ఒక రెంటల్ బిల్డింగ్లో జరుగుతున్నాయి. ఇట్లా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్నిటినీ నేను స్టార్ట్ చేపించాలి అని పట్టుదలగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా అతి ముఖ్యమైన ప్రామిస్ రోడ్లు. దర్శి నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. మరి ఆ ప్రామిస్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది? మొన్న పల్లె పండుగ ప్రోగ్రామ్ ద్వారా 4,500 crores శాంక్షన్ అయింది ఏపీ స్టేట్కి. అట్లాగే దర్శి కాన్స్టిట్యున్సీకి కూడా 15 crores శాంక్షన్ అయింది. సీసీ రోడ్స్ కానీ అన్ని శంకుస్థాపనలు అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే మేము R&B మినిస్టర్ గారిని కలవటం జరిగింది, సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారిని కలవటం జరిగింది. అందరూ మాకు సానుకూలంగా స్పందించారు. మేము త్వరలో మీకు మా మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ దర్శిలో చూపించబోతున్నాం. ఇవన్నీ మీరు చేస్తారు సరే, ఇంకా 4 ఏళ్ళు టైం, 4.5 ఏళ్ళు టైం కూడా చేస్తారు సరే, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కదా, మరి ఆయన తన ఖాతాలో వేసుకుంటే ఏంటి పరిస్థితి? ప్రజలు చూస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు పనులు అని. వాళ్ళు లాస్ట్ 20 years ఉన్నారు, వాళ్ళు ఏం చేశారో కూడా చూశారు. ఇప్పుడు నేను ఈ 6 months లో ఎన్ని ప్రాజెక్ట్స్ మూవ్ చేయడానికి చూస్తున్నాము, ఎంత కష్టపడుతున్నామో ప్రజలు చూస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. ఒకళ్ళు చేసింది ఒకళ్ళు ఖాతాల్లో వేసుకుంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ జనం నమ్మి ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటున్నారు. ఓట్లేసిన జనంకి సమాధానం చెప్తారా? జగన్ గారు చెప్పారని చెప్పి ఆగిపోతారా? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడాలి. మరి ఆయన పోరాడలేదు, ఏం చేస్తారు? రాజీనామా చేయమంటారు ఏంటి? మీరు చేయమని చెప్పండి. ప్రజలు జనం నమ్మి ఓట్లేసినప్పుడు వాళ్ళ కోసం వెళ్ళాలి. నాకు ప్రతిపక్ష హోదా అంటే పదవులు హోదాలు ఉంటేనే అది నాయకుడి లక్షణమా? పదవి ఒక హోదా లేకపోతే ప్రజల కోసం పోరాడరా, పనిచేయరా? సరే, పదవులు హోదాలు వీటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళ తల్లిగారిని దించేస్తాను అని చెప్పి, మీరంటే ఒట్టిపాటి లక్ష్మణ్ కాదు, తెలుగుదేశం పార్టీ బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి మేము దించేయబోతున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారంట, నిజమేనా? దించబోతున్నారా? మేము ఎవరిని దింపమండి. జడ్పీ ఫండ్స్లో మిస్యూజ్ అయినాయి జడ్పీ ఫండ్స్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాము. ఓకే. జడ్పీ 2019 to 23 టైంలో 1589 పనులు, దానిలో అత్యధికంగా దర్శికి కేటాయించడం జరిగింది. 518 వర్క్స్, అంటే 75 crores 29 crores దర్శికి అలాట్ చేశారు. అవన్నీ వైసీపీ లీడర్స్కి, చిన్న లీడర్స్కి 5 lakhs పనులు,
పెద్ద లీడర్స్కి 5 పనులు కింద 50 lakhs పనులు కేటాయించుకున్నారు. అంటే ఇక్కడ ప్రజలు లబ్ధి పొందకుండా నాయకులు వైసీపీ లీడర్స్ లబ్ధి పొందేలాగా వర్క్స్ అలాట్మెంట్ జరిగింది. అవి కూడా అత్యధికంగా మట్టి పనులు కేటాయించారు. ఒక్క తట్ట మట్టి కూడా పోసినది లేదు. ఓకే. సో ఈ మిస్యూజ్ అయిన ఫండ్స్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పాము. అంతేగాని ఒకళ్ళని దింపాలి అవన్నీ మాకు అనవసరం. అంటే ఏదో గోవా రాజకీయం కూడా నడిచింది అంటున్నారు కదా, చాలా మంది జెడ్పీటీసీలని వీళ్ళందరం తీసుకెళ్ళి గోవాలో పెట్టారు, రిసార్ట్లో పెట్టారు, రిసార్ట్ రాజకీయం చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. అంటే మరి మీ పార్టీ నుంచి అలాంటి ప్రయత్నం ఏం జరగకుండా ఈ క్యాంపు రాజకీయాలు ఎందుకు జరుగుతాయంటారు? వాళ్ళు గోవా ఎందుకు వెళ్ళారో మాకు తెలియదండి. మేమైతే వాళ్ళని దింపటాలు అవి కాదు మా పని. జెడ్పీ ఫండ్స్ మిస్యూజ్ ఎందుకు అయ్యాయి, ప్రజలు లబ్ధి పొందాల్సింది వైసీపీ నాయకులు లీడర్స్ ఎందుకు లబ్ధి పొందారు అనే విషయం మీద ఎంక్వైరీ చేయాలని చెప్పాము. నిజంగా మా పార్టీకే దింపే ఉద్దేశాలు ఉంటే 6 నెలలు అవసరం లేదు, 2 రోజులు చాలు. కాబట్టి 6 నెలలు టైం ఇచ్చారు కాబట్టి మాకు అలాంటి ఉద్దేశం ఏది లేదంటారు, అంతేనా? రైట్. ముఖ్యంగా నాన్ లోకల్ అనేటటువంటి ఇష్యూ సరే పూర్తిగా తెరమరుగైపోయింది అనుకోవచ్చు అంట. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సైడ్ నుంచి సోషల్ మీడియా పరంగా కానివ్వండి, లేదంటే వాళ్ళ సైడ్ నుంచి అనేక రకాల ప్రచారాల పరంగా కానివ్వండి కొంత బలంగా ఉన్నారు. మీరు చూస్తే స్వతహాగా చాలా సెన్సిటివ్, కొన్ని కామెంట్లు వస్తేనే మీరు కొంత బాధపడిపోయే పరిస్థితి ప్రజల్లో ఉన్నాయి చేసిన. మరి ఈ 4.5 ఏళ్లలో ఇప్పటికే వాళ్ళకి ఒక పరిస్థితి అర్థమైపోయి ఉండాలి. ఈ 4.5 ఏళ్లలో ఇలాంటి రాజకీయం లేదంటే మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితులు, విమర్శలు ఇంకా రేపటి రోజున ఇంకా 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 ఎక్కువ అవ్వచ్చు. ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు కాదు, నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా అంతా చాలా చెప్పుకోలేని అబ్యూజివ్ వర్డ్స్, లాంగ్వేజ్, అట్లాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండానే ఏంటంటే మహిళ ఇట్లాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు కొంచెం డిమోరల్ అవుతారు, ఎమోషనల్ అవుతారు అని. బట్ ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చాము. వాళ్ళు టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని నమ్మే ప్రజలు ఉంటారు, మాకు సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ ఉంటుంది. సో ఎన్ని టాక్టిక్స్, ఎన్ని స్ట్రాటజీస్ యూస్ చేసుకున్నా మమ్మల్ని అయితే మేము వెళ్ళే అభివృద్ధి పదంలో అయితే వాళ్ళు ఎట్లాంటి మమ్మల్ని అడ్డుకోలేరు. మరి దాన్ని ఎదుర్కోవడానికి శక్తియుక్తులు కావాలి కదా. సరే మొన్న అంటే 40 రోజుల ముందు వచ్చాం కాబట్టి మాకు చాలా విషయాలు మేము కొన్ని అర్థం చేసుకోవడానికే టైం సరిపోలేదు అంటారు. సేమ్ రేపు 2029 ఎలక్షన్స్ కూడా ఇలాగే దౌర్జన్యాలకు దిగుతారు, ఇలాగే తలకాయలు పగలు కొడతారు, ఇలాగే ప్యాంట్లు ఇప్పి చూపిస్తూ ఆడవాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఇదే టాక్టిక్స్ మళ్ళీ చేశారనుకోండి, అప్పుడు ఎట్లా? మాకున్న స్ట్రాటజీ ఒక్కటే, డెవలప్మెంట్ 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 డెవలప్మెంట్. ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటూ అట్ ద సేమ్ టైం దర్శి నియోజకవర్గంలో ఎవరు ఇంతకుముందు చేయనంత అభివృద్ధి చేసి వాళ్ళు ఇంకొంచెం మా మీద నమ్మకం పెరిగేలాగా కష్టపడి పనిచేస్తాం. అప్పుడు వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ఒక్కటే చూస్తారు. ఈ 5 ఏళ్ళు కొట్టిపాటి లక్ష్మి ఏం చేసింది మనకి? స్వల్ప లాభాలు కాదు మనకు కావాల్సింది, దీర్ఘకాలిక ఎప్పుడైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఎప్పుడు ఉండే డెవలప్మెంట్ కావాలి అని ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. సో రీసెంట్గా జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు మీరే గెలిచినట్టున్నారు. 100% గెలిచామండి. 100%. ఓకే. సో అంటే 6 నెలల్లోనే మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు చూస్తున్నారు ఎవరు మాటలు చెప్పారు, ఎవరు పనులు చేస్తున్నారు అనేది. ఈ 4 ఏళ్ళలో ఇంకొంత నన్ను బాగా అర్థం చేసుకుంటారు, నమ్ముతారు. లక్ష్మి గారు, ఇంకొక కొంచెం సూటి ప్రశ్న ఇబ్బంది పెట్టేది ఇది. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎన్ని వర్గాలు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు? అలా దర్శిలో ఒకటే వర్గం, తెలుగుదేశం పార్టీ వర్గం, చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ గారి వర్గం, ఒకటే వర్గం. నిజమా? నిజం. అస్సలు ఏ వర్గాలు లేవా? లేదు. అందరూ ఒకే గొడుగు కింద ఉన్నారా? మేమందరం దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి మా కార్యకర్తలంతా ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు.
మొన్న స్టేట్ వైడ్గా చూసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. సైకిల్ని అందరూ కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దర్శిలో కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ వల్లే నాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది. నేను గొట్టిపాటి లక్ష్మిగా దర్శి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా, సీఎం ఆఫీస్కి వెళ్ళినా, సెక్రటేరియట్ ఏదైనా మినిస్టర్ ఛాంబర్స్కి వెళ్ళినా దర్శి లక్ష్మి అంటున్నారు. అట్లాంటి ఒక గుర్తింపు ఇచ్చిన ప్రజల కోసం, కార్యకర్తల కోసం గొట్టిపాటి ప్లేస్ లో దర్శి అనేది వచ్చి చేరింది. నన్ను ఇప్పుడు దర్శి లక్ష్మి అని పిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే, నేను మా దర్శి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తే మా అమ్మాయి వచ్చింది అంటున్నారు. నన్ను అంతగా ఆదరించిన వాళ్ళ కోసం నేను కష్టపడతాను. ఇక్కడ దర్శి కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ గెలిపించి చంద్రబాబు నాయుడు గారి మన్నని పొందుతాను. రైట్. ఇక చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం గురించి, ఎందుకంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఆ మీటింగ్ ఒక సంచలనం. దాదాపు 45-46 డిగ్రీల పైనే, నాకు కరెక్ట్గా నంబర్ గుర్తు రావట్లేదు కానీ దాదాపు 50 డిగ్రీల వరకు టచ్ అయింది అనుకుంటా ఆ రోజు టెంపరేచర్. అంత టెంపరేచర్లో ఆయన మీకోసం దర్శిలో నిలబడి మధ్యాహ్నం 12 గంటల టైంలో గంటన్నర పాటు అక్కడ మీ పక్కన నించుని మీకోసం ఆయన ప్రచారం చేశారు, ఆ మీటింగ్ని అడ్రస్ చేశారు. ఒక్కసారి అసలు ఆ సంఘటన, ఆ రోజు ఆ మీటింగ్ తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి రావటం నేను లైఫ్లో మర్చిపోలేని సంఘటన, ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపు మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ నిలబడి చంద్రబాబు నాయుడు గారు నా గురించి ప్రజలకు చెప్పడం, నన్ను గెలిపించమని నా కోసం అక్కడ దాకా రావడం, అంత ఎండలో అట్లాంటి ఒక శ్రమించే వ్యక్తి, ఒక నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ డెప్త్లో ఉన్న వ్యక్తి, నిరంతరం కృషి చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు దర్శిలో ఆ రోజు అలా మాట్లాడుతుంటే, అందులో 10% మాలాంటి వాళ్ళకున్న స్టేటస్లు ఎక్కడికో వెళ్ళిపోతుంది. తెలుగు రాష్ట్ర ప్రజల అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సీఎం అవటం అనేది. ఆ రోజు ఇంకొక చారిత్రాత్మక ఈవెంట్ కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజల ఆస్తుల మీద వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి దర్శిలో ఆ పేపర్స్ని ఫస్ట్ టైం చింపి పడేశారు. అట్లాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఆ హామీని నెరవేర్చుకున్నారు. ఆ రోజు ప్రజలు ఆ నమ్మకం కలిగించారు ప్రజలకి. అందుకు ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చారు. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఏమన్నారు ఆయన? అంటే జనం కూడా చాలా విపరీతంగా తండోపతండాలుగా వచ్చారు. ఆయన కూడా అంత కష్టపడి ఆ రోజు ఉష్ణోగ్రతని, ఎండని, టెంపరేచర్ మొత్తాన్ని భరిస్తూ కూడా అంతసేపు మాట్లాడారు కదా. దాని తర్వాత ఏం మాట్లాడారు, ఏమన్నారు అసలు మీతో? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన దర్శి గురించి, వచ్చిన గ్రాఫ్ గురించి, ఫస్ట్లో వాళ్ళు చేసిన ప్రచారాలు 50,000తో గెలుస్తామేమో, పోటీ రాదన్న దానికి మేము తీసుకొచ్చిన, అక్కడ దాకా తీసుకొచ్చిన దాని గురించి ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు. తప్పకుండా గెలుస్తున్నామని చెప్పారు. ఇలానే ఈ నెక్స్ట్ 3-4 డేస్, 1 వీక్ కూడా ఇంతే ఎఫర్ట్స్ పెట్టి కష్టపడండి అని చెప్పి వెళ్ళారు. ఆ ఫీల్ అయితే మీ మనసులో అది అసలు నా లైఫ్లో అన్ఫర్గెటబుల్ మూమెంట్. సార్, ప్రచారాల గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి నాకు ఇంకా బాగా గుర్తుంది, ఎందుకంటే నేను స్వయంగా తిరిగాను కాబట్టి. మీరు ప్రచారం సందర్భంగా గ్యాప్ టైంలో లంచ్ బ్రేక్లో వచ్చినప్పుడు మీకు ఫోన్ కాల్ రావటం, ఒక మహిళకు పురుడు పోయటం చూసాం. బహుశా అది ఎంతగా వైరల్ అయిందంటే నేషనల్ మీడియా కూడా, తెలుగుదేశం పార్టీ అసలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆఖరికి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా కొన్ని టీవీ ఛానల్స్ దీని గురించి ప్రముఖంగా ఇచ్చాయి. నాకు బాగా గుర్తు, సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఇంకా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి అంటే మిమ్మల్ని దర్శి ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసినటువంటి సంఘటన. అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనని కూడా వక్రీకరించి, ముఖ్యంగా మన ఇంటర్వ్యూని, నేను చేసినటువంటి ఇంటర్వ్యూని కూడా కొంత వక్రీకరించి వాళ్ళు కట్ అండ్ పేస్ట్ల రూపంలో కొన్ని వీడియోస్ తిప్పారు. అవి చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను షార్ట్ టైంలో వచ్చాను దర్శికి. నాకు క్యాంపెయినింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ రోజుకి ఒక్కో రోజు 10 విలేజెస్ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆ టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లా డాక్టర్ లేరు, ఊరెళ్ళారు, ఎమర్జెన్సీ కేస్, ఒంగోలు వెళ్ళమంటున్నారు, మీరు ఏదన్నా వచ్చి చేయగలుగుతామంటే వాళ్ళని ఒంగోలు షిఫ్ట్ చేయకుండా ఉంచుతాము అని. ఓకే, నేను పేషెంట్ కండిషన్ అవి వివరాలు కనుక్కొని, టీం ఉన్నారు, అనెస్థిస్ట్ డాక్టర్ కానీ అందరు కనుక్కొని నేను అక్కడికి వెళ్ళి ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా నా డ్యూటీ నేను చేసి వచ్చాను. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్ నా ప్రొఫెషన్ అది. దాన్ని వాళ్ళు పొలిటికల్ స్టంట్ అని, దర్శిలో అసలు లక్ష్మి గారు రాకముందు డాక్టర్సే లేరా అని అన్నారు. దర్శిలో డెఫినెట్గా డాక్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, బట్ ఎవరికి వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా హాస్పిటల్లో బయట నుండి డాక్టర్స్ వచ్చి సర్జరీస్ చేసి వెళ్తుంటారు, నీడ్ ఉంటే మేము వెళ్ళి వేరే హాస్పిటల్స్లో సర్జరీస్ చేస్తుంటాము. దానికి పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు. అట్లా చూసుకుంటే 2 months బ్యాక్ దర్శి కాన్స్టిట్యుయెన్సీ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, తీసుకొచ్చి నర్సరావుపేటలో జాయిన్ చేశారు. బూచేపల్లి గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. మరి దర్శిలో హాస్పిటల్స్ ఉన్నాయిగా, నర్సరావుపేట ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఎక్కడైనా పాపులేషన్కి తగ్గట్టుగా హాస్పిటల్స్, డాక్టర్స్ ఉంటారు. మీకు బహుశా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, నేను అక్కడ ఇంటర్వ్యూ చేసిన టైంలో ఆఫ్ ద రికార్డ్గా కొంత సమాచారం కూడా సేకరించాను. మీరు మీ చేతులతో పురుడు పోసినటువంటి ఫ్యామిలీ వైసీపీ ఫ్యామిలీ. అవును, వాళ్ళు వైసీపీ ఫ్యామిలీ. బహుశా తర్వాత ఎవరైనా మీకు చెప్పుంటూ ఉంచాం కానివ్వండి, వాళ్ళు వైసీపీ ఫ్యామిలీ. బహుశా ఆ టైంకి మీకు తెలిసే అవకాశం కూడా లేదు. అప్పుడు నాకు తెలియదు. తర్వాత వీళ్ళు పొలిటికల్ స్టంట్ అవి ఇవి అన్నప్పుడు లేటర్ నాకు ఆ విలేజ్ నుంచి కొంతమంది వచ్చి ఇట్లా థ్యాంక్స్ చెప్పడానికి అని వచ్చి, వాళ్ళు అటువైపు ఉన్నా కూడా మీరు వెళ్ళి చేశారు అని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాము మేము. ఆ కృతజ్ఞత మళ్ళీ వాళ్ళలో ఉంది కాబట్టే దీని గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, సరే మనం వైసీపీ కదా, జరిగింది జరిగిపోయిందని వాళ్ళు కొంత కామ్గా ఉన్నట్టు. నేను మళ్ళీ కూడా ఆ ఊరు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు రాజకీయాలకు అతీతంగా వెళ్ళి పేషెంట్ని, పార్టీలకు అతీతంగా వెళ్ళి పేషెంట్ని పలకరించి, బేబీని కూడా చూసి ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళాను. ఇప్పుడైనా అంతే, మేము పార్టీలకు అతీతంగా ఎవరు ఎప్పుడు వచ్చి ఏ సమస్య ఉన్నా మేము వాళ్ళకి రెస్పాండ్ అవుతాము, అండగా ఉంటాము. సో అంటే ఒక తీపి జ్ఞాపకం లాంటిదని కొంత చేదుగా మార్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇలాంటిదే ఈ రీసెంట్గా ఇంకోటి కూడా జరిగినట్టుంది. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్ చైర్లో కూర్చున్నారని చెప్పేసి పెద్ద రచ్చ చేశారు కదా, ఏంటది? అది యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేవని. సో నేను నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ఇస్తే నేను పర్సనల్గా నా సైడ్ నుండి కానీ గవర్నమెంట్ సైడ్ నుండి కానీ ఏం చేయొచ్చు హాస్పిటల్ డెవలప్మెంట్కి డిస్కస్ చేసుకుందామని చెప్పడం జరిగింది. సో నేను ఆ రోజు గైనకాలజిస్ట్ ఓపీడీ రూమ్కి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి చూడండి, ఆ రూమ్ దట్ ఈస్ ఎ గైనకాలజిస్ట్, ఐఎమ్ గైనకాలజిస్ట్ ఓపీడీ రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నేను ఇట్లా వచ్చి ఎదురుగా ప్లాస్టిక్ చైర్స్ ఉంటుంటే కూర్చుంటుంటే వాళ్ళు యాజ్ అ డాక్టర్ రిలేషన్తో, మేడం ఇటు వచ్చి కూర్చోండి, ఇది గైనిక్ ఓపీడీ, మీరు గైనకాలజిస్ట్, ఎన్నో మంచి డెలివరీస్, మంచి ప్రాక్టీస్ చేసుకుని ఉన్నారు అని వాళ్ళు ఆ చైర్ ఇవ్వడం జరిగింది. సో నేను కూర్చున్నాను. దెన్ ఇద్దరు గైనకాలజిస్టులు ఉన్నారు, ఏంటి చైర్స్ తీసుకురండి వాళ్ళని కూర్చోవడం అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎదురుగా సూపరింటెండెంట్ గారు కూర్చొని హాస్పిటల్ కావాల్సినవి నాకు చెప్తున్నారు. సో నా సైడ్ నుంచి ఏమైనా చేస్తాను అని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఈ డిస్కషన్ జరిగినప్పుడు అంతవరకు కట్ చేసుకొని ఆయన చేతులు కట్టుకున్నారంట, గైనకాలజిస్ట్ నుంచున్నారంట. వాళ్ళు అడిగింది నన్ను, వాళ్ళకి అక్కడ ఎక్విప్మెంట్ ఏదో లేదని. నేను నెక్స్ట్ 10 daysలో నా పర్సనల్ కాంట్రిబ్యూషన్గా సిటీజీ మెషిన్ అంటారు, లైక్ బేబీ హార్ట్ రేట్ మానిటరింగ్ చేసేది. ఇప్పుడు మనకి ఎల్డర్స్కి ఎట్లా ఈసీజీ అంటారో అట్లాగా ప్రెగ్నెంట్ ఉమెన్కి లోపల ఉన్న బిడ్డ పరిస్థితి ఎట్లా ఉంది అని డెలివరీ టైంలో మానిటర్ చేసే మెషిన్. నేనైతే నా హాస్పిటల్లో డెలివరీస్కి ఆ మెషిన్ మీద డిపెండ్ అవుతాను, బికాస్ అనవసరమైన సిజేరియన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు, ముందే కాంప్లికేషన్స్ తెలుసుకోవచ్చు. ఆ మెషిన్ హెల్ప్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఉంటే అనవసరమైన డెత్స్ జరగకుండా ఉంటాయి, అనవసరమైన సర్జరీస్ జరగవు. ఆ నీడ్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే ఫస్ట్ అది ఇస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. నెక్స్ట్ 10 days తర్వాత వెళ్ళి ఆ మెషిన్ ఇచ్చి నేను వచ్చేసాను. దాన్ని కూడా చలో పొలవలుగా సూపరింటెండెంట్ చైర్,
ఇంకేదో లక్ష్మీ విలాస్ రకరకాలు వాళ్ళ ఇష్టం. మొన్న రీసెంట్గా ఏదో స్కూల్కి కూడా వెళ్ళినట్టున్నారు, వాళ్ళు కూడా ఏదో అడగగానే వెంటనే వరాలు ప్రసాదించినట్టున్నారు. వరాలు ఏం కాదండి, ఏదైనా నా చేతుల్లో ఉంటే నేను క్విక్గా చెయ్యాలని. అంటే హాస్టల్కా మీరు వెళ్ళింది, స్కూల్కా? అది స్కూల్కి, దర్శి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము. ఓకే. సో అక్కడ హాస్టల్ చూడటానికని వెళ్తే ఒక 100 బెడ్స్కి కాట్స్ ఉన్నాయి, మ్యాట్రెస్ లేదు. ఓకే ఓకే. నేను ఆ నెక్స్ట్ డేనే మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని పిలిపించి ఒక 100 మ్యాట్రెస్ ఆర్డర్ చేశాను. ఏదైనా విత్ ఇన్ మై దిస్ థింగ్ నేను ఇమీడియట్గా చేస్తున్నాను. కొంత టైం తీసుకొని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు కిచెన్కి సంబంధించి కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ 1 by 1. ఎస్. సో ఫైనల్గా లక్ష్మి గారు, ఈసారి ఎన్నికలకు కానివ్వండి, ఎన్నికల ముందు కానివ్వండి, నేను మళ్ళీ ఏదన్నా ఒక సందర్భంలో దర్శకు వచ్చే పరిస్థితి ఉంటే మీరు ఇచ్చినటువంటి ప్రామిస్లు, ముఖ్యంగా సరే మీరు శాసనసభ్యురాలు లెక్కే, ఎందుకంటే ఉన్న శాసనసభ్యుడు కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఆయన కూడా ముఖం చాటేస్తారు కాబట్టి మీరు బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు కాబట్టి మంచి రోడ్లు, మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, అదేవిధంగా అక్కడ దొనకొండ లాంటి అంత ల్యాండ్ బ్యాంక్లో మంచి మంచి పరిశ్రమలు, అక్కడ వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళకుండా, ఉపాధి కోసం వెళ్ళకుండా ఇండస్ట్రీస్ తీసుకురావాలని, అదేవిధంగా మీలాంటి డాక్టర్ల అవసరాల కోసం వాళ్ళు నరసరావుపేట ఇంకో చోటుకు వెళ్లకుండా మంచి హాస్పిటల్స్ అన్ని సౌకర్యాలతో కూడా ఉండాలని, ఈ ప్రామిస్లన్నీ మీరు నిలబెట్టుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, నా ప్రామిస్లన్నీ నేను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దర్శి ప్రజల కోసం, నన్ను నమ్మి ఓట్స్ వేసిన మా దర్శి ప్రజల కోసం దర్శి లక్ష్మి ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. దర్శిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి పోరాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.